సిద్ధుని ఎలాగైనా కాపాడాలి. శ్రావ్య ఇంకొక తప్పు చేయకుండా చూడాలి. రంగా, ఫోన్ చేస్తాను. మా జ్యోతమ్మకి నిండు నూరేళ్ళు. రమణే, జ్యోతం ఫోన్ చేసింది. జ్యోతమ్మ, నీ గురించే కలర్ అన్నాను, నువ్వే ఫోన్ చేసావు. అమ్మా, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయావా? మాధవమ్మ, శ్రావ్య ఏం గొడవ చేయలేదు కదా? అంతా బానే ఉంది కదా? రాజుబాబు ఏమంటున్నాడు? రంగా, ఇక్కడ అంతా బాగానే ఉంది. ఆ డీటెయిల్స్ తర్వాత మాట్లాడతాను. ముందు నేను చెప్పేది విను. రంగా, నువ్వెలాగైనా సిద్ధుని కాపాడాలి. అంతే కదా, నేను చూసుకుంటానమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. సరే రంగా, జాగ్రత్త. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైందయ్యా? రమణి, జ్యోతి, ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నా? మీ అత్తగారు ఏమంటారని భయపడుతున్నావా? కాదు శారదమ్మా, శ్రావ్య ఫోన్ చేసింది. దాని గురించి టెన్షన్ పడుతున్నాను. శ్రావ్య అంటే నాకు చాలా ఇష్టం శారదమ్మా. తను ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం కాదు జ్యోతి, నువ్వేం కంగారు పడకు, అంతా మంచి జరుగుతుంది. ఏమో శారదమ్మా, మంచి ఎప్పటికైనా జరుగుతుందని మంచి వాళ్ళు సర్దుకుని పోతున్నారు. తప్పు చేసే వాళ్ళు సరిదిద్దుకోలేకపోతున్నారు. మంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సిద్ధు ఎందుకు పారిపోతున్నాడు? అతనికి ముందే తెలుసా చంపడానికి వచ్చారని? ఏం కాదులే జ్యోతి, కంగారు పడుకో. సిద్ధార్థకి ఎలాంటి ఆపద రాకుండా కాపాడు స్వామి. ఎవరు మీరు? నేను యమలోకానికి పంపించడానికి వచ్చిన యమభటులం. వదలండ్రా నన్ను, వదలరా. వదలరా, వదలండి. ఎవరా మీరు? బాబు, నీకేం కాలేదు కదా? టైంకి వచ్చి నన్ను కాపాడారండి, చాలా థ్యాంక్స్ అండి. భలేవాడు బాబు.
నువ్వు ప్రమాదంలో ఉన్నావు కాబట్టి సాటి మనిషిగా నేను కాపాడాను. అయినా ఈ గొప్పతనం నాది కాదు, మా జ్యోతమ్మదే. జ్యోతి అంటే ఆ, అదే బాబు, నువ్వు ఊరేసుకోబోతూ ఉంటే నిన్ను కాపాడింది కదా, ఆ, ఆ, తనే మా అమ్మాయి. ఓ థ్యాంక్ యూ అండి. హలో రంగా, ఏమైంది? సిద్ధుకేం కాలేదు కదా? వాళ్ళని చితక్కొట్టి పంపానమ్మా. సిద్ధు బాబుకి ఏ ప్రమాదం లేదు. రంగా, సిద్ధుకి శ్రావ్య మళ్ళీ ఏదైనా ప్రమాదం తలపెట్టొచ్చు. తనకి ఏం కాకుండా నువ్వే జాగ్రత్తగా చూసుకో రంగా. జ్యోతమ్మ, నువ్వేం కంగారు పడకో, నేను చూసుకుంటాను కదా. పద సిద్ధు బాబు, పద. ఆ, పదండి. నో! ఇడియట్స్, పని చెప్తే కరెక్ట్గా చేయడం చేత కదా మీకు? పేరుకేమో పెద్ద రౌడీలు, ఒక మామూలు మనిషిని మర్డర్ చేయలేరా? ఆ సిద్ధు గాన్ని చంపకుండా వదిలేసి ప్రాబ్లం ఇంకా పెద్ద చేశారు కదరా, వేస్ట్ ఫెలోస్. ఛీ ఛీ. ఫ్రస్ట్రేట్ అవ్వకు బేబీ, ఏమీ కాదు. ఏం కాదు అని ఎందుకు డాడీ అంత లైట్ గా తీసుకుంటారు? వాడు బతుకుంటే నా రాజీవ్ నాకు దక్కడు. వాడు చస్తేనే నేను రాజీవ్ని పెళ్లి చేసుకునే అవకాశం ఊపిరి పోసుకుంటుంది. అఫ్ కోర్స్ శ్రావ్య, నీ పెయిన్ మాకు అర్థమవుతుంది. బట్ ప్రయత్నాలు మాత్రమే మన చేతిలో ఉంటాయి. రిజల్ట్స్, సిచ్యువేషన్స్ మన చేతిలో ఉండవు. ఒక్కసారి ఫెయిల్ అయితే గెలుపుని వెతుక్కుంటూ రెండో దారిలో వెళ్ళాలి, కానీ ఆవేశపడి ప్రయోజనం లేదు. నువ్వు చెప్పేది కరెక్టే పెద్దమ్మా, కానీ ఎన్ని ప్రయత్నాలు చేయాలి? ట్రై అండ్ ట్రై విన్ ద రేస్ అంటారు కదా. నేను పరిగెత్తుతూనే ఉన్నాను, ఆయాసం వస్తుంది, కానీ నేను గెలిచే ఎండ్ పాయింట్ మాత్రం కనిపించడం లేదు. కానీ గెలవాలి, గెలిచి తీరాలి. రాజీవ్ని నా సొంతం చేసుకోవాలి. లైఫ్ అంటేనే అదే శ్రావ్య. సక్సెస్ అంత తొందరగా మనల్ని కౌగిలించుకోదు. ఎన్నో పరీక్షలు పెడుతుంది, ఓర్పుని గమనిస్తుంది. అవమానాలు ఓర్చుకోవాలి, నిందలు మోయాలి, మాటలు పడాలి, అన్నిటినీ తట్టుకొని నిలబడాలి. అప్పుడే సక్సెస్ రూట్ మన చేతికొస్తుంది. రాజీవ్ నీకు దక్కడానికి నా సపోర్ట్, మీ మమ్మీ డాడీ సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు.